నిన్న జగన్మోహన్ రెడ్డి గారు పొదిలికి వెళ్ళి అక్కడ రైతుల్ని పరామర్శించాడు. అక్కడ వచ్చినటువంటి పబ్లిక్ ప్రజలు అబ్బో నా సామ్యంగా అసలు బీభత్సం. అసలు ఆ పొదిలి ఎఫెక్ట్ యాక్చువల్గా జగన్మోహన్ రెడ్డి గారు ఈరోజు నెల్లూరు గుంటూరు పర్యటనలో వాయిదా కూడా వేసుకోవడం జరిగింది. నెల్లూరులో కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పరామర్శించాలనేసి అనుకున్నారు. కానీ మరలా అక్కడ జన సునామీని తట్టుకోలేక కాకాని గోవర్ధన్ రెడ్డి గారిని పీటీ వారెంట్తో వేరే స్టేషన్కు తరలిస్తున్నారనేసి తెలిసి ఆ టూర్ను కూడా జగన్మోహన్ రెడ్డి గారు క్యాన్సిల్ చేసుకోవడం జరిగింది. ఫస్ట్. సెకండ్, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుడు కార్యకర్త ఈ కూటమి నాయకుల వేధింపులు భరించలేక సెల్ఫీ వీడియో తీసి ఆత్మహత్యకు ప్రయత్నించి తాను ఇప్పుడు హాస్పిటల్ పాలైన విషయం మనకు అందరికీ కూడా తెలిసింది. అతన్నే జగన్మోహన్ రెడ్డి గారు పరామర్శించాలని చెప్పేసి అనుకున్నాడు. ఆ కార్యకర్త చివరి కోరిక జగన్మోహన్ రెడ్డి గారిని కలవాలా. సో జగన్మోహన్ రెడ్డి గారు ఆ కార్యకర్తను కలవాలని చెప్పేసి కూడా గుంటూరుకి వెళ్ళి కలవాలని చెప్పేసి ప్లాన్ చేసుకున్నాడు. ఆ కార్యకర్త ఆరోగ్య పరిస్థితుల రీత్యా చాలా సీరియస్గా ఉన్నాడంట. ఐసీయూలో అతనికి ఏదో పైప్ పెట్టి ఏదో చేస్తున్నారంట. సో అక్కడ కూడా డాక్టర్స్ చెప్పారంట ఐసీయూలోకి ఎవరిని కూడా అలో చేయమని చెప్పేసి, ఎందుకంటే కొంచెం సీరియస్గా ఉందంట. అందుకని చెప్పేసి ఐసీయూలోకి ఎవరిని కూడా అలో చేయమని చెప్పేసి నాట్ అలౌడ్ అని చెప్పేసి చెప్పారంట. సో అలా అక్కడ కూడా వైద్యులతో ఎవరిని కూడా మేము ఐసీయూలోకి అలో చేయించమని చెప్పేసి చెప్పించారు. సో జగన్మోహన్ రెడ్డి గారి గుంటూరు టూర్ కూడా క్యాన్సిల్ అయిపోయింది. జగన్మోహన్ రెడ్డి గారి నెల్లూరు పర్యటన అదేవిధంగా గుంటూరు పర్యటన క్యాన్సిల్ కావడానికి గల కారణాలు ఇవే.